ఏదైనా ఒక పనిని చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది అది వాస్తుశాస్త్రం బాగా వివరించింది. ఒక వ్యక్తి పరిపూర్ణమైన జీవితాన్ని గడపటానికి, ప్రశాంతంగా ఉండటానికి వాస్తుశాస్త్రం ఎంతో చక్కగా సహాయపడుతుంది. ఇప్పటికే వాస్తుశాస్త్రం ప్రకారం ఎలాంటి పనులు చేయవచ్చో చేయకూడదో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో రామచిలుకలను పెంచుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం. రామచిలుకలు అంటే చాలా మందికి ఇష్టం. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. రామచిలుకల్లో కొన్ని మాట్లాడుతూ ఉంటాయి. అందుకు చాలా మంది వీటిని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు. రామచిలుకలను ఇంటికి తీసుకురావచ్చా? తీసుకువస్తే ఉత్తర దిశలో ఉంచాలి. నిజానికి రామచిలుకలను బోనులో బంధించడం అస్సలు మంచిది కాదు. అవి స్వేచ్ఛగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ కుదరక బోనులో పెంచినా అవి సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం రామచిలుకలు ఇంట్లో సంతోషంగా ఉంటే మీ ఇల్లు సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఇంట్లో చికాకులు, గొడవలు, భేదాభిప్రాయాలు తగ్గుతాయి. ఇంట్లో రామచిలుకను పెంచుకోకపోయినా చిలుక బొమ్మను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా చాలా శుభమని వాస్తుశాస్త్రం వివరిస్తోంది. ఇంట్లో రామచిలుకల బొమ్మలు ఉంటే కేతువు, శని దృష్టి తగ్గుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ వీడియోపై కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి సుమా.